నమస్తే శ్రీకృష్ణాయ నమః. జూలై నెల 12వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:52 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50 ఈరోజు తిథి విదియ రాత్రి 1:44 వరకు. తదుపరి తదియా తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 6:28 వరకు. తదుపరి శ్రవణ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం ఉదయం 10:39 నుంచి మధ్యాహ్నం 12:16 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:36 నుంచి ఉదయం 8:28 వరకు. రాహుకాలము ఉదయం 9:07 నుంచి 10:44 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1:59 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:16 నుంచి తెల్లవారి 5:04 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 8:20 నుంచి రాత్రి 9:27 వరకు. బ్రహ్మముహూర్త సమయము అభిజిత్ ముహూర్త సమయము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు డిస్కషన్స్తోనూ గ్రూప్ డిస్కషన్స్తోనూ డిబేట్స్లోనూ మీరు అత్యంత ప్రతిభను చాటుకునే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రాజెక్ట్ లీడర్ పదవి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే గతంలో మీరు చాలా వెయిట్ చేసి ఉండవచ్చు, నేను టీమ్ లీడర్ అవ్వాలి లేదా ప్రాజెక్ట్ లీడర్ అవ్వాలి అనే ఆశలు ఈరోజు మీకు తీరే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రింటింగు ప్రచురణ రంగాలలో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. వ్యవసాయదారులకు మీరు మీ పంటను కాపాడుకోవడంలోనే మీ సమయాన్ని వెచ్చించవలసిన పరిస్థితి కనబడుతోంది. చాలా చాలా జాగ్రత్తలు తీసుకోండి. నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ. వాతావరణం వల్ల కావచ్చు, క్రిమికీటకాదుల వల్ల కావచ్చు, పశువుల వల్ల కావచ్చు, నష్టాలు తీవ్రంగా రాబోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అదే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు, కానీ ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. రుణాల కోసం ప్రయత్నం చేయాలంటే ఈ సమయము చాలా చక్కగా ఉండబోతోంది. గృహము, భూమి, వస్తు, వాహనాలు కూడా కొనుక్కోవడానికి అవకాశాల మార్గాలు మీకు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ సంబంధిత ధ్యానం చేయడము, ఆలయ దర్శనం చేయడంతో పాటు పసుపును దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేస్తే మీ యొక్క సానుకూల మంచి కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీరే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు నైపుణ్యం అభివృద్ధి, అంటే మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకునే కోర్సుల్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక, అంటే స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్లో చేరాలి అని అనుకున్న వాళ్లకు ఈరోజు చాలా మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీడియా రంగాలలో పనిచేసే ఉద్యోగస్తులకు, మేనేజ్మెంట్ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకు మీ యొక్క కష్టాన్ని గుర్తించి ప్రమోషన్స్ ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క బిజినెస్ ఎక్స్పాన్షన్కి మంచి సమయము, అంటే వ్యాపార విస్తరణకు ఇది అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక కోత పనులకు ఇది అనుకూలమైన సమయము. కోత పనులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. దీంతోపాటు ఆరోగ్యపరంగా చూసినట్టయితే వాపులు చేతులకు, అంటే కాళ్ళకు వాపులు, చేతులకు, ముఖము, అంటే ఇలా కొన్ని ప్రాంతాలలో వాపులు వచ్చే అవకాశం కనబడుతోంది. వాటిని ఎలా తగ్గించుకోవాలనే ప్రయత్నం చేయండి. అది వైరస్ వల్ల కావచ్చు, క్రిమికీటకాదులు కొట్టడం వల్ల కావచ్చు, లేదా మీలో ఇంటర్నల్గా తెలియని అనారోగ్యం ఏదో ఉండాలి, దాని గురించి కూడా వాపులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక స్పష్టత రావడం వల్ల మీకు, అంటే ఒక క్లారిటీ వస్తుంది మీ కుటుంబం పట్ల. ఆ క్లారిటీ వల్ల మీరు చాలా హాయిగా ఉండబోతారు. అయితే పరిహారంగా శనిదేవుడికి నువ్వుల దీపం వెలిగించడంతో పాటు ఉసిరికాయలను దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి తేలికగా అవకాశాలు రావడంతో పాటు మీకు విదేశాలు వెళ్ళడానికి వార్తలు రావడం కానీ, మెయిల్స్ రావడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ దిశగా ఎవరైనా ఉంటే
వాటిని ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి ఫర్దర్‌గా అనే అంశాలను పెద్దల నిర్ణయం తీసుకొని చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే గనక వర్క్ ఫ్రమ్ హోమ్ వారికి బిజీగా ఈరోజు ఉండబోతోంది. చేతికి ఎక్కువగా పని వచ్చే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే స్టార్టప్ రంగాలలో ఉన్న వారికి ఫుల్ సపోర్ట్ వచ్చే అవకాశము, కొత్త భాగస్వామ్యం కూడా మీకు ఏర్పడే అవకాశం కూడా కనబడుతోంది. అంటే ఇద్దరిద్దరు స్టార్టప్ కంపెనీస్ కలిపి కూడా వ్యాపారం చేసే అవకాశాలు ఈరోజు రాబోతున్నాయి. అయితే వ్యవసాయదారుల పరంగా చూసుకున్నట్టయితే కనుక చెరువు ఆధారిత సాగుకు ఇది మంచి సమయము. అలాంటివి ఏవైనా ఉంటే కనుక ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మూర్ఛ లక్షణాలు వచ్చే అవకాశం కనబడుతోంది. గతంలో అలాంటివి ఏవైనా ఉన్న మనుషులు ఉంటే జాగ్రత్తలు తీసుకోండి. కొత్తగా వారికి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వారిని కూడా గమనించుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా శనిదేవుడికి నల్లని వస్త్రాలు సమర్పించడంతో పాటు నవగ్రహ ఆలయంలో స్వామివారికి నువ్వుల దీపం పెట్టినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు భక్తి సంబంధిత విద్యా కోర్సులు ఏవైనా మీరు చదవాలి అనుకుంటే అవి మీకు మంచి ఫలితాలను ఇవ్వడంతో పాటు ఉత్తర ఆ అంశం పట్ల మీకు జాబ్ పరంగా కావచ్చు, విదేశాలు వెళ్ళడం కావచ్చు, అలాంటి అవకాశాలు వచ్చే ఇది కనపడుతోంది, దిశ కనపడుతోంది. దానికి ఎవరైనా స్టూడెంట్స్ ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటే ఈ సమయము చాలా చక్కని సమయము. ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీరు ఏదైతే ఇంటర్వ్యూస్ ఇచ్చారో ఆ ఇంటర్వ్యూస్లో మీరు సక్సెస్ అవ్వడంతో పాటుగా సీనియర్ల యొక్క మద్దతు మీకు సపోర్టు కనబడుతుంది ఈరోజు. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక సాంకేతిక సేవలు అందించే వారికి మంచి లాభాలు వచ్చేటట్టుగా, మంచి ఇన్కమ్ సోర్సెస్ వచ్చేటట్టుగా కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పప్పు దినుసులకు సంబంధించిన పంటలు వేసినట్టయితే విశేషమైన ధర వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే లేవు, కానీ సమయానికి భోజనం చేయడము, మసాలాలు, కారాలు, మాంసాహారము ఈరోజు అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజుని దాటవేసే పరిస్థితి, ఈరోజు తినకుండా ఉండే పరిస్థితి చేసినట్టయితే కొంత ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే పిల్లలతో ఆనందంగా గడిపే అవకాశం కనబడుతోంది. తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము గురు పూజ చేసుకునే దాంతో పాటు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.